మారుమూల గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం పేద ప్రజలకు అండగా సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు ఏఐ సాంకేతికతతో దంత పరీక్షలు నాటు వైద్య జోలికి వెళ్లొద్దని డాక్టర్ సుమన్ చల్లా సూచన మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో సుమన్ ప్రజా దంత వైద్యశాల ఆధ్వర్యంలో కలపాడు పంచాయతీ పరిధిలోని టీపీ కండ్రిగా ఎస్టీ కాలనీలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుమన్ చల్లా ఆధ్వర్యంలో మాజీ పంచాయతీ ప్రెసిడెంట్ నారిపోయిన చెంచి ప్రసాద్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన శిబిరానికి గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైద్య బృందం ఆధునిక పద్ధతుల్లో దంత పరీక్షలు నిర్వహించి సమస్యలను గుర్తించి తగిన వైద్య సూచనలు అందించింది. ముఖ్యంగా ఏఐ సాంకేతికత సహాయంతో దంత పరీక్షలు నిర్వహించడం శిబిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ చల్లా మాట్లాడుతూ దంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న సమస్యలు క్రమంగా తీవ్రమైన దంత చిగుళ్ల సమస్యలుగా మారే అవకాశం ఉందన్నారు. దంతాలను రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో శుభ్రం చేసుకోవాలని, భోజనం అనంతరం నోటిని శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అధికంగా చక్కెర పదార్థాలు, స్వీట్లు, చక్కెర కలిగిన పానీయాలు తీసుకోవడం తగ్గించాలని, పిల్లలకు చిన్న వయసు నుంచి దంత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాపు, నోటి దుర్వాసన, దంతాల సున్నితత్వం, దంతాలు వదులు కావటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలన్నారు. నాటు వైద్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, దంత సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది శాస్త్రీయ ఆధారం లేని నాటు వైద్యం, ఇంటి చిట్కాలు లేదా తెలియని పదార్థాలను పళ్లకు, చిగుళ్లకు నేరుగా ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని డాక్టర్ సుమన్ చల్లా హెచ్చరించారు. పంటి నొప్పి వచ్చినప్పుడు తాత్కాలికంగా నొప్పి తగ్గిందని భావించి అసలు కారణాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. నాటు వైద్యం పేరుతో పళ్లపై రసాయనాలు, పొడులు, కారం, చెవిలో పొగపెట్టడం లేదా ఇతర పదార్థాలు రాయటం వల్ల చిగుళ్లు దెబ్బతినటం, నోటి లోపలి కణజాలానికి గాయాలు కావటం, ఇన్ఫెక్షన్ పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పంటి నొప్పి లేదా చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు స్వయంగా చికిత్స చేసుకోవడం కంటే అర్హత కలిగిన దంత వైద్యుడిని సంప్రదించి సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. పొగాకు, గుట్కా, పాన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని, నోటిలో ఎక్కువ కాలం మానని పుండ్లు, తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, అసాధారణ వాపులు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ ప్రెసిడెంట్ చెంచి ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో డాక్టర్ సుమన్ చల్లా సేవలు అభినందనీయమన్నారు. ఆర్థిక పరిస్థితులు, రవాణా సౌకర్యాల కొరత కారణంగా మారుమూల ప్రాంతాల్లోని అనేక మంది దంత సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రాంతానికి సుమన్ ప్రజా దంత వైద్యశాల వైద్య బృందం స్వయంగా వచ్చి ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించడం, మందులు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక